సార్ దయచేసి కూర్చోండి, ఇంకా లాభం లేదు. లేదు, ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు, మాధవి స్టార్ట్ చేయమ్మా. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఏంటి ఇది? కూర్చోండి సార్. మీరు ఒకటి చెప్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. వెనకబడిన ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను. విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను. కానీ మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మాధవి గారు, ఇది బడ్జెట్ మీద డిస్కషన్. చెప్తాను. మీ సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది. మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి. కొంచెం చెప్పండి అధ్యక్ష. ఈరోజు దాదాపు 164 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు 5 లక్షల జనాభా ఉంది. 1971లో 23,000 జనాభా ఉన్న ప్రాంతము ఈరోజు 5 లక్షలుగా జనాభా తయారైంది. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు. అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే 2 వాటర్ రిసోర్సెస్, పెన్నా రివరు, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే, పెన్నా రివర్కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషను దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ, కార్పొరేషను అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ అని చెప్పుకోవడమే కానీ కార్పొరేషన్లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప నియోజకవర్గము ఈరోజు ఉంది. మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా 3 ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి. అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం. సాంత్వన, ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యతారాహిత్యం మనకి చూసాం. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది. అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా
ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి 3 నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష. ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది 22,500 గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతిని నిధుల మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్, నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు. అలా నిధులను చాలా దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన మాత్రమే కాదు, యువతలో నైపుణ్య గణన జరగాలని మేమందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఆయన నాయకత్వంలో వీసీల నియామకం 10 మెరిట్ ఓరియంటెడ్, బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు 10 మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 25 లక్షలు 2.5 లక్షల నుంచి 25 లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోనే 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తాం అధ్యక్ష. అలాగే భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం,
ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో కూడా అటవీ ఏనుగుల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష. వారికి మనకు సంబంధించి ఇక్కడ టీమ్ చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నిన్న రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది.